హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు అలీ. నేను సోఫా వర్క్ చేస్తాను. ఈరోజు ఒక వుడెన్ సోఫా సెట్కి కుషన్స్ చేయబోతున్నాం అనమాట. ఇది వచ్చేసి టేక్ వుడ్ సోఫా అనమాట. అయితే ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఈ మోడల్ వచ్చేసి ఇది మీరు ఇప్పట్లో మీరైతే చూసి ఉండకపోవచ్చు. ఒక 15 అబోవ్ అనమాట. అంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ అయితే ఎక్కువ ఇది బాగా రన్నింగ్ ఉండే అనమాట. ఇది ఇలాంటి మోడల్స్ అనేది మీకు ఈ సోఫా కూడా చూపిస్తాను, చూడండి. ఇది మధ్యన రీపర్స్ కాకుండా ఇది ఏంటంటే కెన్ అనమాట. ఇది అంటే కెన్తోని ఇది అల్లుతారనమాట. ఇది అందుకని ఇది కెన్ సోఫా అంటారు దీన్ని. కాకపోతే ఏంటంటే ఇవి వుడ్ వచ్చేసి మాత్రం టేక్ వుడ్ సోఫా అనమాట. ఇది ఈ కెన్నుకు బదులు మేము ఏం చేస్తున్నాం అంటే దీనికి ప్లైవుడ్ మీద ఫోమ్తోని లైనింగ్ చేస్తున్నాం అనమాట. ఈ ప్లైవుడ్ వేసి ఈ కెన్నుకు బదులు ఈ ప్లైవుడ్ వేసి ప్లైవుడ్ మించి ఇది లైనింగ్ చేస్తున్నాం అనమాట. టోటల్గా ఈ సోఫా వచ్చేసి 2+1 సోఫా అనమాట. ఇది వచ్చేసి సైడ్ వచ్చేసి బేగంపేటలో అయితే మేము ఈ సోఫా రిపేరింగ్ అయితే చేస్తున్నాము. చూడండి, ఇది ఫ్లై కూడా కటింగ్ చేస్తున్నాం అనమాట. ఈ ఫ్లై వచ్చేసి 12mm ప్లైవుడ్ అయితే మేము వాడుతున్నాము. ఒకవేళ మీ దగ్గర కూడా ఒకవేళ వుడెన్ సోఫా సెట్స్ కానీ లేదంటే ఒకవేళ టేక్ వుడ్ సోఫా ఇలాంటి మోడల్స్ కనుక మీ దగ్గర ఉండుంటే వాటి కుషన్స్ మాత్రం ఖరాబ్ అయింటే మాత్రం మీరు కూడా ఏం చేయండి అంటే ప్లైవుడ్లో లైనింగ్ చేయించుకోండి. ప్లైవుడ్లో లైనింగ్ చేయించుకోవడం ద్వారా ఏమవుతుందంటే మీకు కుషన్ అనేది తొందరగా దిగదనమాట. మీకు ఎక్కువ సంవత్సరాలు మీకు వాడుకోనికైతే వస్తుందన్నమాట. అందుకనే ఏమవుతుందంటే ఈ రీపర్స్ మధ్యన తక్కువ గ్యాప్స్ ఉంటే మాత్రం ఏం కాదు. లేకపోతే మాత్రం మీ ఒకవేళ సోఫాకి ఈ రీపర్స్ మధ్యన ఒకవేళ గ్యాప్స్ కనుక ఎక్కువ ఉంటే మాత్రం ఫోమ్ అనేది ఏమవుతుంది అంటే తొందరగా అనుతుంది అనమాట. ఆ గ్యాపులలో ఫోమ్ అనేది తొందరగా అనుతుంది. అందుకనే ఒకవేళ గ్యాప్స్ కనుక మీ సోఫాకి కనుక ఎక్కువ ఉండుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ప్లైవుడ్లో మాత్రం లైనింగ్ చేయించుకోండి. ఖచ్చితంగా చాలా సంవత్సరాలు మీరు ఈ సోఫాను వాడుకోవచ్చు. అలాగే ఈ సోఫాకి వచ్చేసి మేము సిట్టింగ్లో మాత్రం 4 ఇంచుల ఫోమ్ అయితే వాడుతున్నాము. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి 3 ఇంచ్ ఫోమ్ అయితే మేము వాడుతున్నాం అనమాట. సిట్టింగ్లో వచ్చేసి 32 డెన్సిటీ ఫోమ్ అయితే మేము వేస్తున్నాము. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి 28 డెన్సిటీ అయితే మేము ఈ సోఫాకి అయితే వాడుతున్నాము అనమాట. అలాగే 12mm ఫ్లైతో అనమాట. విత్ టోటల్గా ఆ కస్టమర్ ఎలాగైతే వాళ్ళు చెప్పారో అలాగైతే మేము ఈ సోఫాని అయితే మేము తయారైతే చేస్తున్నాం అనమాట. మీ దగ్గర కూడా ఎలాంటి సోఫా వర్క్ ఉన్నా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. మేమైతే రీజనబుల్ రేట్లలో అయితే సోఫా వర్క్ చేస్తామన్నమాట. అలాగే ఇంకోటి ఏంటంటే చాలామంది వీడియో చూస్తున్నారు, కనీసం లైక్ కూడా చేస్తలేరు అనమాట. మీరు కనీసం చూసిన తర్వాత ఒక లైక్ అన్న చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తేనే కదా మేము ఇలాంటి మంచి వీడియోలు మేము తీయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందుకనే ప్లీజ్ మా వీడియోస్ అనేది మీరు లైక్ చేయండి, అలాగే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.